ఆడేరు కానీ అరకు కానీ ఒక సుందరమైన ప్రదేశాలు. నువ్వేం చదువుకున్నావు? ఎంఏ ట్రైబల్ స్టడీస్ పీజీ ఎంఏ ట్రైబల్ స్టడీస్ చేశాను. అక్కడ చదువుకున్నావు కాబట్టి చదువుకున్న మహిళగా ఆ ప్రాంతం అభివృద్ధి కావాలి, మీ అందరికీ ఉపాధి రావాలంటే ఏం చేయాలి? మీరు పెట్టే స్కీమ్ బట్టి మేము కొంచెం డెవలప్ అవుతున్నాం. అలాగే మేము కూడా వాటిని అనుసరిస్తూ మేము కూడా డెవలప్ అవ్వాలని. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారమ్మా? నలుగురు సార్. అమ్మ, నాన్న, అన్నయ్య, నేను. అమ్మ, నాన్న, అన్నయ్య. అన్నయ్య ఏం చేస్తాడు? అన్నయ్య డైట్ కంప్లీట్ అయింది సార్. డైట్ కంప్లీట్ చేశాడు. నువ్వు ఎంఏ ట్రైబల్ దీంట్లో చేసావు. ఇప్పుడు మీ అమ్మ నాన్న వ్యవసాయమేనా ఇంకేమైనా? అమ్మ ఆశా వర్కర్ సార్, నాన్న అగ్రికల్చర్. ఏం చేస్తారు వ్యవసాయం? వరి, కాఫీ, మిరియాలు, పసుపు పండిస్తారు. ఇప్పుడు కాఫీ, మిరియాలు ఈ పంటల్లో ఏమాత్రం సంపాదించగలుగుతున్నారు? మిరియాలకైతే సుమారు 1,50,000 వరకు వస్తుంది. కాఫీకి అయితే 50,000 వరకు వస్తుంది సార్. పసుపుకైతే 30,000 వరకు వస్తుంది సార్. 30,000 వస్తుంది. మొత్తం కలిసి సంవత్సరానికి ఎంత సంపాదించగలుగుతాం? 1,80,000. 70,000 సంపాదిస్తాం. ఇప్పుడు మీకు అక్కడంతా కూడా ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా. ఒక పక్క కాఫీ, ఒక పక్క మిరియాలు, ఒక పక్క పప్పులు సేద్యం, ఇవన్నీ ఉంటాయి. అదే మరి టూరిజం ప్రపంచంతో వస్తారు, ప్రశాంతమైన వాతావరణం. అదే మరి ట్రైబల్ నాగరికత చూడాలని, ట్రైబల్తో కలిసి ఉండాలని, ఇవన్నీ కూడా వస్తారు. అది వచ్చినప్పుడు ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది? ఎందుకు మనం దాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నాం? అల్టిమేట్గా మీ ఆదాయం పెరగాలి కదా సార్. మా వరకు మేము పంటలు పండిస్తున్నాం సార్. అయితే మధ్యవర్తులు అంటే దళారులు ఉన్నారు కదా సార్. వాళ్ళు వచ్చేసి కరెక్ట్ రేట్లోనే కొనుక్కుంటున్నారు. మేము కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఇంకా పెద్దగా రేట్లలో అమ్ముకుంటున్నారు. మాకు చిన్నగానే బేరాలు లాంటివి వాడుతున్నారు కాబట్టి వాటి వల్ల మాకు ఉపయోగం కలుగుతుంది. ఇప్పుడు దానికి మీరు కూడా బ్రాండ్ చేయొచ్చు కదమ్మా. ఇప్పుడంతా ఎంఎస్ఎంఈలు పెట్టుకున్నాం, స్వయం బ్రాండ్ పెట్టాం, స్వయం సహాయ సంఘాలు కూడా పెట్టాం. అందులో మీరు ఉపయోగించుకుంటే పెరుగుతుంది కదా, ఇవన్నీ పెరుగుతాయి కదా. అవి ఎక్కడ మిస్ అవుతున్నారు? ఇవన్నీ వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకోకుండా ఎక్కడ ఉపయోగపడుతుంది? సార్ ఐటీడీఏ తరఫున కొన్ని పెడుతున్నారు. కాఫీవి, పసుపు, ఇంకా మిరియాలు లాంటివి. వాటికి మేము కొన్ని స్కీముల ద్వారా సొంతంగా పెట్టుకుంటున్నాం సార్. వాటి వల్ల మేము లబ్ధి పొందుతున్నాం. వచ్చేసేటప్పుడు మీ ఆదాయం పెరగాలి, మీలో కూడా బాగా ఆలోచన విధానం పెరగాలి. చదువుకున్న పిల్లలంతా కూడా ఒక ప్రభావితం చేసే విధంగా గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఇస్తున్నాం, కొంతవరకు సహకరిస్తున్నాం. అట్లా కాకుండా శాశ్వతంగా పైకి రావాలంటే మీరు ఆదాయంగా అందరికంటే ఎక్కువ సంపాదించి తలసరి ఆదాయం పెరగాలి. విశాఖపట్నంలో ఎక్కువ ఉంటుంది, మీకు తక్కువ ఉంటుంది. అది వర్కౌట్ చేయాలి. ఆలోచించండి. థ్యాంక్ యూ. బాగున్నావా? నీ పేరేంటమ్మా? వేరువేణి సార్. కాకినాడ చేపలు అమ్ముతాను. చేపలు అమ్ముతాము. ఓకే. ఎట్లా వస్తాయమ్మా నీకు చేపలు? నేను పులవర్తి నుంచి కాకినాడ వస్తాను. కాకినాడ నుంచి మట్లపాలెం వెళ్తాను. మట్లపాలెన్ని కొనుక్కొని కాకినాడ వచ్చి అమ్మేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాను. వెళ్తే నాకు 150 రూపాయలు ఛార్జ్ అవుతుంది రోజుకి. ఒకప్పుడైతే ఆ డబ్బులు అవ్వేయండి. మీరు ఈ పథకం ఇచ్చాక నాకు నెల వచ్చి ఒక 4,000 అలా మిగులుతున్నాయి సార్. 4,000 రూపాయలు నెల మిగులుతున్నాయి సార్. పింఛన్ వస్తుంది సార్. భర్త పింఛన్ వస్తుంది. నాకు గ్యాస్ డబ్బులు వస్తాయి సార్. గ్యాస్ వస్తుంది. పిల్లలు బాబు అండి కార్పెంటర్ వర్క్ చేస్తాను. కార్పెంటర్ పని చేస్తాను. పాప పెళ్ళైపోయిందండి. బాబుకి కూడా 3 నెలలు అయిందండి పెళ్ళయింది. బాబు పెళ్ళయింది, వాళ్ళు సెటిల్ అయ్యారు. మీకు చేసుకుంటాం. ఇంకా సెటిల్ అవ్వలేదు, మాతోనే ఉన్నాడండి. 3 నెలలు అయిందండి పెళ్ళి. బాబుకి నాకు ఇంత ఆదాయం మీ వల్ల నాకు ఇంత ఉపయోగం జరుగుతుంది. కుటుంబానికి ఎంత ఆదాయం వస్తుంది? ఎన్ని
దేంటి వల్ల గవర్నమెంట్ కానీ మీరు సంపాదించారు ఒక 15 నాకు షుగర్ ఉంది. బ్లాక్ మందు మీరు ఇచ్చేటప్పుడు మందులు చెప్పారు. మందులు కూడా దానివల్ల మీ వల్ల నేను చాలా ఇప్పుడు నీకు షుగర్ ఉంటే మందులు వేసుకుంటున్నావు, భోజనం ఏం తింటున్నావు? నేను అన్నం అన్నం తగ్గించి ఈ చేపలు ప్రోటీన్ ఎక్కువ తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. నువ్వు ఏం చేస్తున్నావు? వచ్చిన డబ్బుల్ని చేపల్లో సంపాదిస్తున్నావు, ఆరోగ్యానికి ఖర్చు పెడతావు. అది మీ వల్ల సార్. ఇచ్చావు కాబట్టి ఖర్చు పెట్టుకోండి. ఆరోగ్యం కూడా బాగుంటే నీకు ఇంకొంచెం వెసులుబాటు ఎక్కువ ఉంటుంది కదా, ఆరోగ్యంగా ఉంటావు, పెరిగిన జీవన ప్రమాణాలు ఉంటాయి కదా నీకు. ఇప్పుడు సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తాను. ఆ సంజీవని ప్రాజెక్టులు ఇవన్నీ పెట్టి మీరు ఏ మందులు తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎంత తగ్గించుకోవాలి ఈ కూడా చేస్తాను. ఇప్పుడు నువ్వు మెడిటేషన్ కానీ యోగా కానీ అటువంటి చేస్తావా? తెల్లరగా మళ్ళీ ఇంటికి రాబడికి 2 అయిపోతుంది, 3 అయిపోతుంది టైం. మీ ఆయన ఏం చేస్తాడు? చిన్నప్పుడు అదే నాకు 5 సంవత్సరాలు పెళ్ళి నీకు రిటర్న్ చూపించిన వస్తాను. అవును సార్. కూడా గ్యాస్ డబ్బులు వస్తుంది, రిటర్న్ చూపించిన వస్తుంది, పాప మీతో ఉంటాడు. బస్సులో ఫ్రీగా వచ్చారు కాబట్టి 3 కూడా ఉపయోగపడ్డాయి. ఇది ఒక 4-5 వేలు వేసుకుంటే నెలకు ఒక 50,000. మీకు పింఛన్ ఒక 45, ఇది 50,000, 1,00,000. గ్యాస్ ఒకటి కొంచెం ఆదాయం. నువ్వు సంపాదించే డబ్బులు ఈ 2 కలిపి చేసుకుంటావు. ఓకే గుడ్. ఇంకా దీన్ని ఆదాయాన్ని పెంచే మార్గం కూడా ఆలోచించు. ఎప్పుడు మీరే రావాలి. థ్యాంక్ యూ. నా పేరు తబస్సుమ్ సార్. నేను తబస్సుమ్ సార్. నా పేరు తబస్సుమ్ జహాన్ సార్. నేను నంద్యాల జిల్లా నుండి వచ్చాను సార్. ఇక్కడ మీ జిల్లా? నంద్యాల జిల్లా సార్. అవును సార్. సార్ నేను శ్రీ శక్తి పథకం ద్వారా నాకు హెల్త్ ఇష్యూ ఉంది సార్. నంద్యాల నుండి కర్నూలుకి వీక్లీ 1 టైం 2 టైమ్స్ వెళ్తుంటాను సార్. అవును సార్. వెళ్ళినప్పుడల్లా 300 అలా ఖర్చు వచ్చేది సార్. ఇప్పుడు మంత్లీ నాకు కనీసం అంటే 1500 మిగులుతున్నాయి సార్. హాస్పిటల్ ఖర్చులకే కాకుండా ఈ ఖర్చులు పెట్టుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉండేది సార్. ఇప్పుడు అది కూడా మిగిలిపోయింది సార్. చాలా బెనిఫిట్ ఉంది శ్రీ శక్తి వల్ల. తర్వాత నాకు వితంతు పెన్షన్ వస్తుంది సార్. నేను వితంతు సార్. అవును సార్, నేను వితంతు సార్. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు సార్. ఆ అబ్బాయికి తల్లికి వందనం వస్తుంది సార్. దీపం పథకం స్కీమ్ 9th క్లాస్ సార్ మా అబ్బాయి. అవును సార్, మేము ఇద్దరమే ఉంటాం సార్. అవును సార్. సార్ దీపం పథకం ద్వారా ఫ్రీ గ్యాస్ కూడా వస్తుంది సార్. ఇయర్లీ 3 టైమ్స్ సార్. మీ ప్రభుత్వం ద్వారా నేను చాలా బెనిఫిట్స్ పొందుతున్నాను సార్. చాలా సంతోషంగా ఉన్నాను సార్. 4 కార్యక్రమాలు వస్తున్నాయి. అవును సార్. 4 స్కీమ్స్ వస్తున్నాయి సార్ నాకు. నువ్వేం చేస్తావమ్మా? సార్ నేను మెప్మాలో సిఆర్పీగా చేస్తున్నాను సార్. రిసోర్స్ పర్సన్గా చేస్తున్నాను సార్. మెప్మాలో రిసోర్స్ పర్సన్గా చేస్తున్నాను సార్. నాకు 8,000 శాలరీ వస్తుంది సార్. ఈ డబ్బులంతా కలిసి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సేవింగ్ ఉంటుంది సార్? 8,000 సార్ శాలరీ సార్. 4,000 వచ్చేసి నాకు పెన్షన్